పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. హలో సో కనిపిస్తుంది మనకి ఇప్పుడే హెలికాప్టర్లో నుంచి దిగి అక్కడి నుంచి ఒక డెడ్ బాడీని కూడా తీయడం జరిగింది. కనిపిస్తుంది మీకు ఇప్పుడు లైవ్లో అక్కడ చూశారు కదా. కంప్లీట్గా ఇక్కడైతే ఎవరిని రానివ్వట్లేదు, కేవలం మీడియాకి, రెస్క్యూ టీమ్కి, లోపలికి ఎలవ్ చేస్తున్నారు. అండ్ హెలికాప్టర్లలో దాదాపు కేంద్రం 31 హెలికాప్టర్స్ ఇచ్చిందనమాట. అంటే రెస్క్యూ టీమ్ కూడా చాలా పకడ్బందీగా, ఎక్కడ డాగ్ స్క్వాడ్ స్కీమ్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రతిదీ కూడా వాళ్ళు చిన్న ప్లేసెస్లో కూడా ఎక్కడైతే ఇక్కడ విలయ తాండవం జరిగిందో అండ్ వరద ఉధృతి ఎక్కువగా ఎక్కడ జరిగిందో చూసుకొని అండ్ ఆ ప్లేసెస్లో హెలికాప్టర్స్ కూడా మొత్తం సరౌండింగ్స్ అక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇంకా అక్కడ చివరి కూడా హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. అండ్ ప్రతి చోట హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి. అన్ని చోట్ల కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ బాడీస్ ఎక్కడ ఉన్నాయి, ఆ డెడ్ బాడీస్ని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ నిన్నటి వరకు మనకు వచ్చిన అంచనా అయితే దాదాపు 600 పైగా డెడ్ బాడీస్ని తీశారు. ఇంకా దాదాపు 1000 పైగా డెడ్ బాడీస్ ఉన్నాయని కూడా మనకి విలేజ్లో మిగిలిపోయిన కొన్ని హౌసెస్ ఉన్నాయి కదా, ఆ హౌసెస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఇళ్ళల్లోనే మా అమ్మ ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా 4 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఇంతవరకు మా కేరళ స్టేట్ మేము ఇలాంటి చూసింది లేదు. వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, చాలా ఇబ్బందులు పడ్డాము, ఫుడ్కి ఇబ్బంది పడ్డాం, కానీ ప్రాణ నష్టం ఇంతగా వాటిల్లింది లేదు. ఊరు కొట్టుకుపోయింది ఎప్పుడూ లేదు. అలాంటిది ఈరోజు నిజంగా మా కళ్ళ ముందే ఒక ఊరు కొట్టుకుపోతుంటే, మా వాళ్ళు కొట్టుకుపోతుంటే ఆపుకోలేక, అంటే ఎవరం కూడా ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి ఈ వాటర్ అనేది ప్రవాహం ఎంత గట్టిగా వేస్తుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనమే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. కొంచెం లోపలికి వెళ్తే దాదాపు మోకాళ్ళు లోతును కూడా ఈ బురదలో మనం కూరుకుపోతున్నాం. ఇప్పటికీ చూడండి ఆ వాటర్, చూడండి ఆ వాటర్ అసలుకి చాలా అంటే మొత్తం ఈ భూమి మొత్తం కోసుకుపోయి మొత్తం ఒక ప్రవాహంలాగా ఇళ్ళ మీద పడిపోయింది. అది అక్కడైతే క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఒక ఇల్లు మొత్తం కంప్లీట్గా కింద ఫ్లోర్ అంతా పోయిందనమాట. అండ్ ఇల్లులన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి, మొత్తం పడిపోయాయి. అక్కడ సైడ్ కనపడుతున్న ప్రొక్లైన్ కూడా చాలా వరకు ట్రై చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఆ టైం 2 గంటలకు జరిగింది కాబట్టి ఈ సంఘటన, అందరూ నిద్రపోయే కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఆ నిద్రపోతున్న వాళ్ళు అది గమనించలేక ఇళ్ళ కింద కూరుకుపోయారు. శవాలు దెబ్బగా మారిపోయింది ఈ ఏరియా చెప్పాలంటే. కొన్ని చోట్ల అయితే హెడ్స్ వరకు కనబడుతున్నాయి, కొన్ని చోట్ల హ్యాండ్ వరకు భూమిలో, మొత్తం బాడీ అంతా భూమిలో ఉండి చెయ్యి వరకు పైకి కనపడుతుంది. కొన్ని చోట్ల కాళ్ళు కనపడుతున్నాయి, కొన్ని చోట్ల తలలు ఒక చోట ఉన్నాయి, మొండాలు ఒక చోట ఉన్నాయి. నిజంగా ఇది కళ్ళతో చూస్తుంటే మనకి నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే టీవీలో చూసినప్పుడే ఈ సన్నివేశం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఇలాంటి ఒక సంఘటన మళ్ళీ జరగకూడదని కోరుకోవాలి. ఎందుకంటే కొండ చర్యలు అనేవి విరిగిపడిన ప్రాంతం అయితే ఒకసారి నేను అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఇక్కడ వర్షం పడుతుంది, ఆ సైడ్ అంతా వర్షం పడుతుంది. అందరూ కూడా చాలా రిస్క్ తీసుకొని ఇంకా ఎవరైనా బతుకున్నారేమో హోప్తో. ఎందుకంటే ఇవన్నీ కూడా టీ అండ్ కాఫీ తోటలు అటు పైన ఉన్నాయి. ఇది మొత్తం కూడా టీ తోటలు అనమాట. దీంట్లో పనిచేసే వాళ్ళే దాదాపు 400 మంది పైగా ఉన్నారని చెప్తున్నారు. ఆ 400 మంది అయితే పూర్తిగా కొట్టకపోయారు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఇల్లులు అయితే ఏమి లేవు, మొత్తం అక్కడ ఏరియా మొత్తం శవాలు దెబ్బగా మారిపోయింది. అండ్ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొండ చర్యలు మీకు కనపడుతుంది కదా, ప్రతి చోట మనం వెళ్ళే ప్రతి చోటు కూడా ఇదే పరిస్థితి అనమాట. కాలు పెడితే చాలు ఎక్కడ ఏముంటాయో తెలియదు అనమాట. అండ్ కాలు పెడితే కొన్ని చోట్ల శవాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ అంటే మనుషులు కూరుకుపోతున్నారు అనమాట లోపల. సో నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను లోపలికి వెళ్ళడానికి, బట్ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇక్కడ ఒకసారి అటు నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అక్కడ కూడా అలానే ఉంది. నిన్న కూడా ప్రియాంక గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఒక వంతెన వేశారు. ఆ వంతెన ద్వారా, ఆ మార్గం ద్వారా పోవడానికి కొంత ట్రై చేస్తున్నారు. కొంత లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇంకా ఇక్కడి నుంచి. సో ప్రతి చోట కూడా అంతే ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కాలు పెట్టాలన్నా భయం వేస్తుంది మనకి. ఎందుకంటే ఫుల్గా బురద ప్రాంతంగా మారిపోయింది మొత్తం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. మనం చూస్తూనే ఉన్నాం బయట ఎన్ని టూరిస్ట్ ప్లేస్లు కనిపించాయి మనకి, ఎంత అందంగా ఉంది ఈ ఏరియా.
చివరికి ఈ అందమైన ఏరియా ఈరోజు ఇలా మారిపోయిందనే ఒక బాధ అయితే ప్రతి ఒక్కరి కళ్ళలో కూడా కనిపిస్తుంది మనకి. లోపలికి వెళ్దాం ఒకసారి. దాదాపు 1500 మంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు 600 పైగా మాత్రమే దొరికారంటున్నారు. అంటే హోప్ ఉంది, ఎక్కడో మా వాళ్ళు బతుకుంటారనే హోప్ అయితే కొంతమంది రిలేటివ్స్కి కూడా కనపడుతుంది మనకి. ఇంకొక 900 మంది పైగా కనిపించాలి అని చెప్తున్నారు. ఒకసారి ప్రయత్నిద్దాం మనం. సో ఇదంతా కూడా ఇప్పుడు తాత్కాలికంగా తయారు చేసిన వంతెనలు అనమాట. ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ మొత్తం ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో ఉన్న ఇల్లులు మొత్తం కూడా కొట్టకపోయాయి. మీకు కనిపిస్తూ ఉంది కదా, కంప్లీట్ ఇల్లులు ఉన్న ప్రాంతం అంతా ఒక నదిలాగా తయారైపోయింది అనమాట. ఆ నదుల్లో నివసించే వాళ్ళు ఎవరు కూడా కనిపించటం లేదు. అండ్ ఇటువైపు కనిపిస్తుంది మీకు ఈ షటర్లన్నీ కూడా కుంగిపోయాయి, మొత్తం వరదలో కొట్టకపోయాయి. కొన్ని అయితే కొంత ప్రాంతం మాత్రమే కనిపిస్తుంది మీకు క్లియర్గా. అటు సైడ్ చూస్తే కొంత ప్రాంతం కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ ఏర్పాటు మొత్తం కూడా పోలీస్ సిబ్బందితో, రెస్క్యూ సిబ్బందితో అండ్ వైద్య సిబ్బందితో నిండిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడాలి. ఎవరన్నా బతుకుంటారేమో వాళ్ళని మనం కొంచెం బయటికి తీసుకొద్దాం అన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం కూడా నదీ ప్రాంతంతో నిండిపోయి ఆ రోజు కొట్టకపోయిన ప్రాంతం కాబట్టి ఎక్కడైనా బతుకుంటారన్న ఒక హోప్ అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఎస్, మీకు కనిపిస్తుంది చూడండి ఈ ప్రాంతం మొత్తం కూడా చూడండి. ఇక్కడైతే కంప్లీట్గా ఒక చిన్న షాపింగ్ మాల్, ఇది కూడా మొత్తం కొట్టకపోయింది. మీకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ కొండ చర్యలు చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు వచ్చాయో. రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దాదాపు 4 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా పోలీస్ సిబ్బంది అయితే చాలా 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 కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ జరగని ఒక సంఘటన, ఇలాంటి ఒక సంఘటన కేరళ స్టేట్లో జరిగింది కూడా. అలాంటివి మా స్టేట్లో ఇలాంటివి జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఎంతలా, ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేసు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ని ప్రేమిస్తారంట. అండ్ మనకు వచ్చేటప్పుడు కూడా చాలా చాలా కనిపించాయి. ఒక వండర్లా టైపు మనం చాలా చూసాం అక్కడ, ఒక ఓషన్ పార్క్ టైపు. అండ్ చిన్న చిన్న హట్స్ వేసి చాలామంది వస్తుంటారు ఇక్కడ. ఊటీకి ఎలా వస్తారో ఈ ఏరియాకి కూడా అలా వస్తారండి. వయనాడ్ డిస్ట్రిక్ట్లో అంత ఫేమస్ ఈ ఏరియా. ఇదంతా కూడా మూనార్ కన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే స్పెండ్ చేయడానికి వస్తుంటారు ఫ్యామిలీస్తో పాటు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి టీ ఎస్టేట్స్ అనమాట. కంప్లీట్గా కనబడుతున్నాయి రౌండ్గా టీ ఎస్టేట్స్ కూడా. మీరు ఒక్కసారి చూడండి. అండ్ ఒకసారి చూడండి ఆ పైన ఆ కొండ ప్రాంతంలో ఉన్న బ్యూటీనెస్, ఇదంతా కూడా అర్థమవుతుంది. అంటే ఈ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్, అది ఎంతమందికి ఇష్టమైన ప్లేస్. ఇలాంటి ఒక ప్లేస్లో ఇది జరగటం నిజంగా బాధాకరమే. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, అసలు రెస్క్యూ టీమ్ ఎంతవరకు ఉందనేది కూడా మనకు అర్థం అవ్వట్లేదు. దాదాపు 4 కిలోమీటర్ల వైపు ఉందన్నారు రెస్క్యూ టీము. నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఇదే ఫ్లైఓవర్ నుంచి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఆయన మరీ చెప్పారు, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాను ఈరోజు. ఎందుకంటే వయనాడ్ నుంచి వరుసగా ఎంపీగా ఆయన గెలిచారు, ఇక్కడ ప్రజల ప్రేమను పొందారు. ఈ ప్రజలకి ఇలా జరగడం నిజంగా నాకు చాలా చేదు అనుభవం. నా ఎంపీ పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఆయన పరిధిలోనే ఉంటుంది కాబట్టి వయనాడు ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు. వయనాడు ప్రజలకు నేను చాలా ఇద్దాం అనుకున్నాను. ఇంతలో నా పరిధిలో ఇలా జరిగిందన్న ఒక బాధ ఆయన కూడా నిన్న మీడియా ముందుగా చెప్పారనమాట. అండ్ ప్రియాంక గాంధీ గారు కూడా మరి అంటే వాళ్ళ కళల్లో మాట్లాడేటప్పుడు ఆ ఎమోషనల్ కూడా మనకు కనిపించింది, ఎంత బాధపడ్డారో వాళ్ళు. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా కొన్ని చూశారు కాబట్టి, ఎక్కడ ఏం జరిగిందో చూశారు, లోపలికి వెళ్ళి చూశారు. అండ్ ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళతో చిన్నది కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి వాళ్ళకి అంటే కొన్ని బాడీలు చూస్తుంటే చెయ్యి కనపడుతుంది, మొండాలు కనపడుతుంది, తలలు మాత్రమే మిగిలిన బాడీస్ చూసాం మనం. కొన్ని కాళ్ళు మాత్రమే మిగిలిన బాడీస్ చూసాం. కొంతమంది అయితే ఇదే మట్టి కింద, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే నిలబడ్డామో ఈ మట్టి కింద చాలా ఇల్లులు ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే అక్కడ చూడండి ప్రొక్లైన్స్తో కూడా ఈ హైట్లో ఉన్న ప్రతి ప్రదేశాన్ని కూడా తవ్విస్తున్నారు. చూడండి ఒకసారి కింద ఏమన్నా దొరికే అవకాశం ఉంటుంది అని. ఎందుకంటే మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఐరన్ గ్రిల్స్
అండ్ పిల్లర్స్తో పాటు పూర్తిగా కొండ చర్యల కింద మునిగిపోయిన ఈ ప్రాంతం చూస్తుంటే దీని కింద ఇంకొక ఇల్లు కనిపిస్తుంది. చూశారు కదా ప్రతి ఒక్క చోట పిల్లర్స్, ఇదిగో ఇంటి పిల్లర్స్, ఈ మట్టి కింద ఇల్లులు ఉన్నాయన్నమాట. ఆ ఇళ్ళల్లో మనుషులు అలానే శిథిలమైపోయారు. వాళ్ళని తీసే ప్రయత్నం అయితే ఏమాత్రం వాళ్ళు వదులుకోవట్లేదండి. అట్లీస్ట్ వాళ్ళ బాడీస్ వాళ్ళ బంధువులకి ఇవ్వాలన్న ఒక ప్రయత్నం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. కొంచెం లోపలికి వెళ్దాం, ఈ పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి.